ఇళయరాజా కర్ణాటక సంగీతంలో ఎంతటి ప్రతిభావంతుడో చెప్పేందుకు సాగర సంగమం, స్వర్ణ కమలం, సంకీర్తన, రుద్రవీణా చిత్రాల గీతాలు చాలు. ఇళయరాజా స్వరాలు సమ్మోహనాస్త్రాలు. జానపద బాణీలతో రాజా అందించిన పాటల్లో పల్లె పరిమళాలు హాయిగా తాకుతాయి. మహానది చిత్రం ఇళయరాజా సంగీత ప్రతిభకు మచ్చుతునక. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు. ఇళయరాజా స్వరాలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో, రాగాలు నయగారాలు పోతాయా ఏమో. అంతఃపురంలో సౌందర్య సాయి కుమార్ మీద చిత్రించిన ఈ పాట చూస్తే తెలుస్తుంది. దేశ విభజన గాయాల నేపథ్యంతో కమల్ హాసన్ నిర్మించిన సినిమా హే రామ్. ఇందులో మహాత్ముడు ఇష్టపడిన వైష్ణవజనతో కీర్తనకు ఇళయరాజా అద్భుతమైన స్వరాలిచ్చారు. జీవనదులైన ప్రవాహ వేగం మందగించక తప్పదు. ఫల్గుణంలో తీరికల ఇళయరాజాకి కాస్త విశ్రాంతి లభించింది. చేతిలో 10 చిత్రాలు లేని రోజు ఇళయరాజాకు ఎప్పుడూ రాలేదు. ఆ జీవితంలో విరామ సంగీతం అనేదే లేదు. ఇళయరాజా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కి స్వర రచన చేశారు. మరోవైపు దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలతో బిజీ అయ్యారు. అంతర్జాతీయ సంగీత దినోత్సవం నాడు ఇటలీలోని టీత్రో కమ్యూనిక్ డెమో దేనాలో లైవ్ షో. ఇది ఇళయరాజాకు మరచిపోలేని మధురానుభూతి. ఇళయరాజాకు ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇళయరాజా అతిపెద్ద మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఆయన సంగీత దర్శకత్వం చేపట్టిన తరువాత మన దేశంలో ఇచ్చిన అతిపెద్ద లైవ్ షో అని 1,00,000 మంది ప్రేక్షకులు ఇళయరాజా స్వరాల్లో స్నానించారు. అవన్నీ ఒక ఎత్తైతే రాజా స్వరపరిచిన తిరువాసగం మరో సంచలనం. పాండ్యరాజుల కాలంలో ప్రధానిగా పనిచేసిన మాణిక్య సాగర్ గొప్ప శివభక్తుడు. ఆయన రచించిన శివతత్వాలే తిరువాసగం. ఇళయరాజా బుడాపెస్ట్ సింఫనీ సహకారంతో ఈ శివపురాణాన్ని స్వరపరిచారు. దాదాపు 1,00,000 ఆల్బమ్లు విక్రయమై రికార్డుగా నిలిచిపోయింది. ఇళయరాజా ఒకే రోజు 4 భాషల్లో అజంతా అనే సినిమాకు 38 పాటలు కంపోజ్ చేశారు. ఇది ప్రపంచ రికార్డ్. 1987లో వచ్చిన నాయకన్ సినిమాను టైమ్ మ్యాగజైన్ 100 భారతీయ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా కీర్తించింది. 1996లో బెంగళూరులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇళయరాజా మేము సాధించిన ఖ్యాతి కన్నా 100 రెట్లు ఎక్కువ సాధించాడని నౌషాద్ కితాబునిచ్చారు. ఇళయరాజా పాటను ముందు పెట్టుకుని కళ్లతో ఛాయాగ్రహణం వేసుకుని మధురయాతన పడతారని వేటూరి ప్రశంసించారు. 2009లో బాలీవుడ్ సంచలనాత్మక సినిమా పా రిలీజ్ అయింది. బ్రజేరియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడే పాత్రలో అమితాబ్ బచ్చన్ జీవించారు. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన జాజ్ సంగీత బాణీలు విశ్వ సంగీత దిగ్గజాల ప్రశంసలు లభించాయి. అదే ఏడాది మలయాళ ప్రేక్షకులను పలకరించిన బాజీ రాజా గొప్ప దేశభక్తి చిత్రం. మహానటులు మమ్ముట్టి, మోహన్ లాల్ ఇందులో నటించారు. ఇళయరాజా అత్యద్భుత స్వరాలు అందించారు. ఆది సర్గతాళమార్నదివిడే ఆదియుష సంధ్య పూర్తదివిడే.
ఈ సినిమాకు గాను ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు మరోసారి లభించింది. ఆ జీవితం ఒక జ్ఞాపకాల తొంతర. హార్మోనియం మెట్లను తాకిన కొద్దీ ఎన్నో రాగాలు, రసవేదాలు, మోదాలు, ఖేదాలు. కెరీర్ తొలినాళ్లలో 300 రూపాయలు పెట్టి కొనుక్కున్న హార్మోనియం పెట్టెని అపురూపంగా దాచుకున్నారు రాజా. రాగరచనకి ఎన్నో నియమాలు, ప్రాణాయామాలు ఉన్నాయి. కానీ వాటిని స్వరబద్ధం చెయ్యడం ఇళయరాజాకు గిటారు మీద గమకాన్ని గిరికీలు కొట్టించడం లాంటిది. కుడి చేతి వేలితో హార్మోనియం మీద దరువు వేసి నిమిషాల్లో ఒక పాటకు ప్రాణం పోసే ప్రతిభాశాలాయన. 12,000 నుంచి 15,000 అడుగు నిడివి చిత్రాలకు 4 రోజుల్లో రీరికార్డింగ్ చేస్తారు. ఇళయరాజా సంపూర్ణ రాగం, మన దేశంలోనే పరిపూర్ణ సంగీత దర్శకుడు. ఆయన కిన్నెరల గళాలనే సవరించిన స్వరమాంత్రికుడు. చిత్ర, మలేషియా వాసుదేవన్, మనో, సుజాతలను పరిచయం చేశారు. శ్రేయా ఘోషల్, ఎస్పి శైలజను ఎంతో ప్రోత్సహించారు. సంగీతానికి భాష లేదు, యాస లేదు, వాణిల ఊసులే ఉంటాయి అంటారు ఇళయరాజా. సప్తస్వరాల్లోనే అన్ని భావోద్వేగాలుంటాయని అంటారు. 3.5 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆయన రచించిన గీతికలు ఎన్నో. వివిధ భాషల్లో 900 సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. 6,000 పాటలకు స్వరకల్పన చేసి తనదైన ముద్ర వేశారు. అతడు మరీచిక లాంటి జీవితాన్ని విజయ గీతికగా మలుచుకున్నాడు. ఇళయరాజా కుమారులు యవన్ శంకర్ రాజా తమిళ సినీ సంగీతంలో బిజీ అయ్యాడు. మరో కుమారుడు కార్తీక్ రాజా, కుమార్తె భవతారిణులు కూడా సంగీత దర్శకులయ్యారు. ఈ తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా ప్రభావం తమ మీద లేదని ఏ ఒక్కరూ చెప్పలేరు. మనిషి మృదువు, భేషజాలు తెలియని నిగర్వి, నిజాయితీపరుడు, గొప్ప తాత్వికుడు, రమణ మహర్షిని ఆరాధించే ఆధ్యాత్మికుడు, సంగీత ఋషి. ఏదో తెలియని దివ్యత్వం ఆయనలో కనిపిస్తుంటుంది. ఈ నేలపై ఆ స్వరాలు నిత్యం ప్రవహిస్తూనే ఉంటాయి.